ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. తను లేకపోతే నేను లేను. ఈ ఇల్లు లేదు, పిల్లలు లేరు. భగవంతుడా, ఎలాంటి ఇంటికి ఎలాంటి దుస్థితి తీసుకొచ్చావయ్యా. ఏ రాక్షసినైతే ఈ ఇంటి నుంచి తరిమేయాలి అనుకున్నామో ఆ రాక్షసే ఈ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంది. ఏ దేవత అయితే ఇంట్లో దీపం పెడుతుంది అనుకున్నామో ఆ దేవత ఈ ఇంటిని చెల్లిపోయింది, ఈ ఇంటిని చీకటి చేసింది. సారిని, పిల్లల్ని, ఈ ఇంటిని ఇక కాపాడే దిక్కెవరు సామి? మేడం, మేడం, మేడం. చెప్పు బాబు. సరస్వతి గారి పేరు మీద కొరియర్ వచ్చింది. నేనే బాబు. ఇదిగోండి మేడం. బాగీ, అమ్మా బాగీ. బాగీ, ఇక్కడున్నావా? ఇదిగో ఈ లెటర్ ఒకసారి చూడు. ఏంటమ్మా, లెటర్ చదివి సంతోషపడతావనుకుంటే షాక్ అయ్యావేంటి? ఇది ఎలా సాధ్యం మేడం? నా బుజ్జమ్మకి మిలిటరీ స్కూల్లో సీట్ వచ్చిందా? ఎందుకు సాధ్యం కాదు? ఆరుకి ఏం తక్కువని చాలా తెలివైన చురుకైన పిల్ల. చక్కగా చదువుతుంది, ఏకసంతాగ్రహి. ఇన్ని క్వాలిటీస్ ఉన్న స్టూడెంట్కి ఆ స్కూల్ సీట్ ఇవ్వడం ఆ స్కూల్కే గర్వకారణం. కానీ ఆ స్కూల్కి నేను అప్లై చేయలేదు. బుజ్జమ్మ ఎంట్రన్స్ టెస్ట్ రాయలేదు. అలా ఎలా సీట్ ఇచ్చారు మేడం? మన ఆశ్రమం తరపున నేనే అప్లై చేశానమ్మా. మిగతా పిల్లలతో పాటు ఆరు కూడా ఎంట్రన్స్ టెస్ట్ రాసింది. ఇదంతా ఎప్పుడు జరిగింది మేడం? నాతో ఎందుకు చెప్పలేదు మీరు? నిన్ను సర్ప్రైజ్ చేద్దామని ముందుగా నీతో చెప్పలేదమ్మా. ఆరు 2 తెలుగు రాష్ట్రాల్లో మెరిట్ స్టూడెంట్గా ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయింది. ఆ స్కూల్ వాళ్ళు స్కాలర్షిప్ కూడా ఇస్తామంటున్నారమ్మా. ఆరు ప్రతిభకు తగ్గ స్కూల్లో తనకి స్థానం దొరికింది. నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ నాకు భయంగా ఉంది మేడం. భయం ఎందుకమ్మా? అది మిలిటరీ స్కూల్, పైగా ఆ స్కూల్ ఉండేది హైదరాబాద్లో. అయితే ఏంటమ్మా, హైదరాబాద్ నీకు తెలియని ఊరా? అక్కడ మీకేంటి భయం? ఏంటి మేడం, అన్నీ తెలిసి కూడా మీరు ఇలా మాట్లాడుతున్నారు? ఏ కారణంతో అయితే నేను ఆ ఇంటిని, హైదరాబాద్ని వదిలేసి వచ్చానో మీకు తెలుసు కదా. మళ్ళీ బుజ్జమ్మని తీసుకొని ఆ ఊరికి నేను ఎలా వెళ్ళగలను? మేము ఆయన కంట కానీ పిల్లల కంట కానీ పడితే ఇంకేమైనా ఉందా మేడం? నీ భయం నాకు అర్థమైంది బాగి. కానీ ఇది అరుంధతి భవిష్యత్తుకు సంబంధించిన విషయం. అలాంటి పెద్ద స్కూల్లో చదివితే ఆరు ఫ్యూచర్ చాలా బాగుంటుంది. మరి అమ్మ భవిష్యత్ ఏం కావాలి మేడం? మేము అక్కడికి వెళ్ళాక
అమ్మకేమైనా అయితే మీరు ఆ ఇంటికి వెళ్ళొద్దు. అక్కడ మన ఆశ్రమంలోనే ఉండండి. అప్పుడు ఏ సమస్య ఉండదు. అక్కడ రాజుగారుంటారు. మీకు కావలసినవన్నీ చూసుకుంటారు. ఒకే ఊర్లో ఉంటూ 2 ఏళ్ల పాటు ఒకరికొకరు ఎదురు పడకుండా ఎలా ఉంటాం మేడం? మేము కనిపించిన మరుక్షణం ఆ ఇంటికి తీసుకెళ్ళిపోతారు. అప్పుడు అమ్మని ఎలా కాపాడుకోవాలి? ఆ దేవుడి మీద భారం వేయి బాగి. అంతా ఆయనే చూసుకుంటాడు. ఆ దేవుడే కదా మేడం మాకెలాంటి శాపం ఇచ్చింది. మళ్ళీ ఆ దేవుణ్ణి నమ్ముకొని ఎలా వెళ్ళేది? అలా అని ఎంతో భవిష్యత్తున్న అరుంధతిని నువ్వు ఇక్కడే ఉంచుతానంటే మాత్రం నేను మాత్రం ఒప్పుకోనమ్మా. మన నమ్మకాల కోసం పిల్లల ఫ్యూచర్ పాడు చేయకూడదు. అది కాదు మేడం. ఇంకేం మాట్లాడకమ్మా బాగి. ఎంతో మందిలో కొందరికి వచ్చే అవకాశం అది అరుంధతికి వచ్చింది. తనని వెంటనే స్కూల్లో అడ్మిట్ చేయమని ఆ స్కూల్ వాళ్ళు లెటర్ పంపించారు. మీ ఇద్దరికి బస్ టికెట్ బుక్ చేశాను. బయలుదేరండి. మేడం భగవంతుడా, ఏంటి పరీక్ష? మేము ఎవరికి దూరంగా ఉండాలో వాళ్ళకే దగ్గరగా వెళ్ళాలని ఆదేశిస్తున్నావా? అసలు బుజ్జిమ్మ ఎగ్జామ్ ఎలా రాసింది? నాకెందుకు చెప్పలేదు? ఎక్కడ తను? బుజ్జమ్మ, నీతో కొంచెం మాట్లాడాలి. రా. నేను ఆడుకోవాలి. మళ్ళీ ఆడుకుందు. రా. చెప్పమ్మా. నువ్వు ఎగ్జామ్ ఎప్పుడు రాసావు? ఏ ఎగ్జామ్? అదే హైదరాబాద్ మిలిటరీ స్కూల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్. అది ఎప్పుడో రాశానుగా. నాతో ఎందుకు చెప్పలేదు? నిన్ను సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. అసలు ఈ ఎగ్జామ్ రాయాలని నీకెందుకు అనిపించింది? ఆ స్కూల్లో చదువుకోవాలని. నీకు హైదరాబాద్ వెళ్ళాలనుందా? ఎందుకు అడుగుతున్నావు? చెప్పు. నీకు హైదరాబాద్ అంటే ఇష్టమా? అవును. ఎందుకో తెలీదు. నాకు అక్కడికి వెళ్ళాలనుంది. అక్కడ నాకు ఏదో ఉందని అనిపిస్తుంది. అక్కడ నాన్న, అక్కలు, అన్నలు, తాతయ్య, పెద్దిల్లు అంతా ఉంది. అమ్మా, మనం అక్కడికి వెళ్తే మంచి జరుగుతుందని అనిపిస్తుంది. మంచా? అవును. ఆ స్కూల్లో నాకు స్కాలర్షిప్ ఇస్తారు కదా. నేను బాగా చదువుకోవచ్చు. ఆ స్కూల్కి మీ నాన్న ఎంతో స్పాన్సర్ చేశారు. ఆ డబ్బులతో నువ్వు చదువుకోవాలనుకుంటున్నావా? అవును. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు?